सहस्रं वर्तन्ते जगति विबुधा क्षुद्रफलदाः न मन्ये स्वप्ने वा तदनुसरणं तत्कृतफलम् हरिब्रह्मादीनामपि निकटभाजामसुलभम् चिरं याचे शम्भो शिव तव पदाम्भोज भजनम् सहस्रं वर्तन्ते जगति विबुधा क्षुद्रफलदाः न मन्ये स्वप्ने वा तदनुसरणं तत्कृतफलम् हरिब्रह्मादीनामपि निकटभाजामसुलभम् चिरं याचे शम्भो शिव तव पदाम्भोज भजनम् पदच्छेदं सहस्रं वर्तन्ते जगति विबुधाः क्षुद्रफलदाः न मन्ये स्वप्ने वा तत् अनुसरणं तत् कृतफलम् हरि ब्रह्मा आदीनाम् अपि निकटभाजाम् असुलभम् चिरं याचे शम्भो शिव तव पद अम्भोज भजनम् అర్థం జాగ్రత్తగా వినండి. జగతి లోకమునందు క్షుద్రఫలదాః విబుధాః సహస్రం వర్తంతే. జగతి లోకంలో క్షుద్రఫలదాః తుచ్చములైన ఫలం ఇచ్చేటువంటి విబుధాః ఇతర దేవతలు సహస్రం వర్తంతే వేల కొలది ఉన్నారు. అహం నేను స్వప్నేవా కలలో కూడా తదనుసరణం తత్కృతఫలం న మన్యే. తదనుసరణం ఆ దేవతల్ని సేవించడం కానీ తత్కృత ఫలం ఆ దేవతలు కలగజేసేటువంటి ఫలితాన్ని గాని న మన్యే తలపను. శంభో ఓ పరమేశ్వర సుఖకారకుడా శివ మంగళస్వరూపుడా నికట భాజాం సామీప్యమును పొంది ఉన్న హరిబ్రహ్మాదీనామపి హరి బ్రహ్మ మొదలైన వారికి కూడా అసులభం దుర్లభమైనటువంటి తవ నీ యొక్క పదాంభోజ భజనం పాద పద్మ సేవను చిరం యాచే. చిరం చిరకాలము అంటే ఎల్లప్పుడూ యాచే యాచించుచున్నాను కోరుచున్నాను. తాత్పర్యం తుచ్చ ఫలాన్ని ఇచ్చేటువంటి దేవతలు ఎంతమందో ఉన్నారు. ఫలంలోనైనా కూడా వాళ్ళ సేవను గాని వారి ఫలాన్ని గాని నేను తలపను. సుఖకారుడవు మంగళ స్వరూపమైనటువంటి ఈశ్వర
సన్నిధానవర్తులైన హరిబ్రహ్మాదులకు కూడా దుర్లభమైనటువంటి మీ పాదసేవను నేను చిరకాలము యాచించుచున్నాను. ఇది 4వ శ్లోకం. తర్వాత 5వ శ్లోకం జాగ్రత్తగా అనండి. స్మృతో శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్యాం ప్రీతిః భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్యాం ప్రీతిః భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. పదచ్ఛేదం అనండి. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేషు అచతురః కథం రాజ్యాం ప్రీతిః భవతి మయి కః అహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. ఇక అర్థం. స్మృతౌ శాస్త్రే వైద్యే. స్మృతౌ అంటే మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి అనేటువంటి 14 స్మృతులు ఉన్నాయి. ఆ స్మృతుల యందు గాని శాస్త్రే తర్క వ్యాకరణ మీమాంస న్యాయ అనేటువంటి వ్యాకరణ శాస్త్రాలు ఉన్నాయి. వాటి యందు గాని వైద్యే అనేక రకాలైనటువంటి వైద్య విభాగాలు ఉన్నాయి. ఆ వైద్య విభాగాల యందు గాని శకున కవిత గాన ఫణితౌ. శకున అంటే శకునములు చెప్పుట యందు గాని, కవిత కవిత్వమునందు గాని, గాన ఫణితౌ సంగీతము పాడి రంజింప చేయుట యందు గాని, పురాణే పురాణము చెప్పుట యందు గాని, మంత్రేవ మంత్రశాస్త్రమునందు గాని, స్తుతి స్తోత్రము చేయుట యందు గాని, నటన నాట్యము చేయుట యందు గాని, హాస్యేషు హాస్యములందు గాని,
అచతురః నేర్పు లేనివాడను మయి ఇట్టి నాయందు రాజ్ఞాం ప్రీతి కథం భవతి రాజ్ఞాం రాజులకు కథం ఏ ప్రకారంగా ప్రీతి భవతి ఇష్టం కలుగుతుంది అతః కనుక ప్రథిత వేద ప్రసిద్ధుడా సర్వజ్ఞ సమస్తము తెలిసినవాడా పశుపతే సమస్త భూతములకు ప్రభువైనవాడా అహంకః పశుం మాం కృపయా పాలయ అహంకః కోహం నేను ఎవడనో తెలియనటువంటి పశుం పశుప్రాయుడనైన మాం నన్ను కృపయా దయతో పాలయ విభో పరిపాలింపుము తండ్రి రక్షింపుము తండ్రి అని ఈ శ్లోకం యొక్క అర్థం. తాత్పర్యం చూడండి. సర్వజ్ఞుడమైనటువంటి పశుపతి స్మృతి శాస్త్ర వైద్య శకున కవిత గాన పురాణ మంత్ర స్తుతి నాట్య హాస్య మొదలైనటువంటి వాడి వెనులను కూడా నేర్పులేనటువంటి వాడిని నా యందు రాజులకు ఏ ప్రకారంగా ప్రీతి కలుగుతుంది. నన్ను నేనే తెలుసుకున్నటువంటి అయినటువంటి పశువుని నీవు పశుపతివి కనుక దయతో నీవే నన్ను రక్షింపుము అని ఈ శ్లోకంలో స్వామివారిని వేడుకుంటున్నారు. నన్ను నేనే ఎరుగని వాడను అంటే అర్థం ఏంటి? నన్ను నేనే అంటే నా స్వస్వరూపం ఏంటో నాకు తెలియదు. కాసేపు శరీరం అని, కాసేపు సూక్ష్మ శరీరం అని, కాసేపు కారణ శరీరం అని అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ భ్రమలో ఉన్నాను. నిజానికి నా యొక్క నిజమైన స్వరూపం ఏంటో నాకు తెలియదు. తెలిసినవాడు వాడు కాబట్టి నీవు నాకు తెలియచేసి నన్ను రక్షించు అనే శ్లోకంలో స్వామివారిని వేడుకోవడం జరుగుతోంది.